ఇప్పుడు లవర్ బాయ్ అంటే నాగ చైతన్య లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ 10 ఏళ్ల కిందట అయితే ఆ మాట ఎత్తగానే తరుణే గుర్తొచ్చేవాడు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సినిమాలతో అలాంటి గుర్తింపు సంపాదించాడు తరుణ్. అయితే యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణ్ కెరియర్లో ఉన్నట్టుండి ఫ్లాపులు మొదలయ్యాయి. అవి ఎంతవరకు ఆగకపోవడంతో ఒక దశలో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయాడతడు. ఇక మళ్లీ సినిమాలు చేయడానుకుంటుండగా ఈ ఏడాది జనవరిలో తన పుట్టినరోజు సందర్భంగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు తరుణ్. ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా వార్తల్లో లేదు. ఇప్పుడు మళ్లీ సినిమా అప్డేట్స్ మీడియాతో పంచుకున్నాడు తరుణ్. ఈ సినిమా కోసం లండన్ లో పాటలు తీశాడట. అక్కడి ఆన్ లొకేషన్ ఫోటోల్ని మీడియాకు షేర్ చేశాడు. తరుణ్ సినిమా మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాడో ఈ ఫోటోల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫోటోలో తరుణ్ లుక్ చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది. గత కొన్నేళ్లలో సినిమాలు చేయకపోవడం వల్లేమో లుక్ గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్లున్నాడు తరుణ్. జుట్టు పోయింది, ముఖంలో గ్లామర్ తగ్గింది. ఒకప్పటి కాన్ఫిడెన్స్, ఉత్సాహం, చార్మ్ అతడి ముఖంలో కనిపించట్లేదు. మరి తరుణ్ తెర మీద ఎలా కనిపిస్తాడో చూడాలి. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ సరసన తమిళ అమ్మాయి ఓవియా కథానాయికగా నటిస్తోంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.